కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న పరిస్థితి కూడా మన అందరికీ తెలుసు. ఎందుకు ఆ భయానక వాతావరణం ఏంది? ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఆదివాసులపైన అదేవిధంగా మావోయిస్టులపైన దాడిని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఒక నిస్సిగ్గుగా ఈ యొక్క దేశానికైనటువంటి అమిత్ షా ఏదైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఏమని చెప్తున్నాడు, 2026 మార్చి 31వ తారీఖు వరకు ఈ దేశాన్ని నక్సల్ రహిత దేశంగా మావోయిస్టులను మొత్తం చంపేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదో ఒక సిగ్గుమాలినటువంటి చర్యగా మనం భావించాల్సింది. ఎందుకంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ యొక్క దేశాన్ని మేము కాపాడుతామని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దానికి విరుద్ధంగా ఈరోజు ఒక మనిషిని చంపుతామని చెప్పేసి మాట్లాడడం అనేది ఎవరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అడవిలో ఏదైతే ఆదివాసులు ఉన్నారో ఆంధ్ర, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఆ మావోయిస్టు పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో మీరు తెలుసుకోకుండా ఈరోజు మేము ఆదివాసులను చంపేస్తామని చెప్పేసి చెప్పడం అనేది సిగ్గుచేటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆదివాసీ గూడాల్లో ఆదివాసులు నివసిస్తున్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిలో దాదాపు 82 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టుబెట్టడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు ఆదివాసుల పక్షాన నుండి పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులను కావచ్చు, నక్సలైట్లను కావచ్చు కాల్చి చంపడానికి పూనుకుందని చెప్పేసి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం విద్యార్థులు కావచ్చు, ఈరోజు మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఈరోజు ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలి. ఈ దేశ పౌరులు వాళ్ళు కూడా మావోయిస్టులైనా నక్సలైట్లైనా ఎవరైనా కూడా ఈ యొక్క దేశ పౌరులే, వాళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ సమస్య ఏదైతే ఉంటే వాళ్ళతోటి శాంతి చర్చించి మాట్లాడుకోండి అని చెప్పేసి ఈరోజు మావోయిస్ట్ పార్టీ కూడా మేము గన్నులు దించుతాం, మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సాగిస్తామని చెప్పేసి అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళకి టైం ఇవ్వకుండా కాల్చి చంపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కాల్చి చంపినంత మాత్రాన భావాన్ని మనం ఆ యొక్క భావజాలాన్ని తొలగించలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరినీ, ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ బలగాలు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోటి చర్చలు విచారణ జరిపించి పాల్గొన్నటువంటి ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు